ఘజియాబాద్లోని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1993లో జన్మించాడు హరీష్ రాణా. చిన్నప్పటినుంచి బుద్ధిమంతుడు, చదువుకు ఆసక్తి ఉన్నవాడు. ఫిట్నెస్ పట్ల మక్కువ ఉండేది. జిమ్కి వెళ్లడం, బాడీ బిల్డింగ్ ప్రాక్టీస్ చేయడం అతని రోజువారీ జీవితంలో భాగం. స్నేహితులతో సమయం గడపడం, భవిష్యత్తు గురించి కలలు కట్టడం అతని అలవాటు. ఒకరోజు ఇంజనీరై తన కుటుంబానికి మంచి జీవితమివ్వాలని ఆశపడేవాడు. తల్లిదండ్రులు అతన్ని తమ బ్రైట్ బాయ్ అని పిలిచేవారు. 2013లో 19 నుండి 20 ఏళ్ల వయసులో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువు కోసం చండీగఢ్కి వచ్చాడు. అక్కడ పేయింగ్ గెస్ట్ అకామిడేషన్లో 4వ అంతస్తులో బాల్కనీ ఉన్న రూంలో ఉండేవాడు. కాలేజీ, స్నేహితులు, జిమ్, అతని జీవితం ఆనందంగా సాగుతోంది. రాఖీ పండుగ సమయంలో ఇంటికి వెళ్లి తిరిగి చండీగఢ్కి వచ్చాడు. ఆ రాత్రి అతను బాల్కనీలో ఉన్నాడు. బహుశా తాజా గాలి పీల్చడానికి, లేదా ఫోన్ మాట్లాడుతూ, లేదా ఏదో ఆలోచిస్తూ ఉండవచ్చు. జీవితాన్ని ఇష్టపడే, ఫిట్నెస్ చేసే, కలలు కట్టే సాధారణ యువకుడు అతను. సూసైడ్ లాంటిది కాదని అందరూ చెబుతారు. కాని అనుకోకుండా బ్యాలెన్స్ తప్పి లేదా స్లిప్ అయి 4వ అంతస్తు నుంచి కింద పడిపోయాడు. కింద పడిన వెంటనే తీవ్రమైన హెడ్ ఇంజరీ అయింది. బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. పీజీ నుంచి హాస్పిటల్కి తరలించారు. పీజీఐ ట్రామా సెంటర్లో అడ్మిట్ చేశారు. డాక్టర్లు సీరియస్ ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ, క్వాడ్రిప్లెజిక్ డిసెబిలిటీ అని చెప్పారు. అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. తరువాత పర్సిస్టెంట్ వెజిటేటివ్ స్టేట్లోకి వచ్చాడు. శరీరం బతికి ఉంది కాని మెదడు పూర్తిగా పనిచేయడం లేదు. కదలలేడు, మాట్లాడలేడు, గుర్తుపట్టలేడు. ట్రాకియోస్టమీ ట్యూబ్ ద్వారా శ్వాస, ఫీడింగ్ ట్యూబ్ ద్వారా ఆహారం, లైఫ్ సపోర్ట్ మీదే బతికాడు. 13 ఏళ్లపాటు తల్లిదండ్రులు అతన్ని ఘజియాబాద్లోని ఇంటికి తీసుకొచ్చి చూసుకున్నారు. రోజూ టర్నింగ్, క్లీనింగ్, మెడిసిన్స్, కేర్ అంతా వారే చేశారు. ఒకరోజు మేల్కొంటాడేమో అని ఆశపడుతూ ఉన్నారు. కాని డాక్టర్లు ఎలాంటి మెరుగుదల ఛాన్స్ లేదని చెప్పారు. హరీష్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు, కళ్ళు స్పష్టంగా తెరవలేదు. కుటుంబం హార్ట్బ్రేక్లో ఉండిపోయింది. ఒకప్పుడు ఫిట్నెస్ గురించి, కలల గురించి మాట్లాడిన ఆ యువకుడు మంచానికి పరిమితమయ్యాడు. 2026లో 13 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. మా కొడుకు బాధ తప్పకుండా ముగియాలి, రైట్ టు డై విత్ డిగ్నిటీ అని కోరారు. మార్చి 11, 2026న సుప్రీంకోర్టు ప్యాసివ్ యూథనేసియాకు అనుమతి ఇచ్చింది. లైఫ్ సపోర్ట్ తొలగించి పాలియేటివ్ కేర్లో ఉంచారు. తన బాధను చూడలేక, తనకి మనశ్శాంతి కోసం వాళ్లు ఆ బాధను దిగమింగుతూ, క్షమాపణ కోరుకుంటూ, జీవితాంతం తన జ్ఞాపకాన్ని గుర్తుంచుకుంటాం అంటూ హృదయాలు కదిలేలా బాధపడుతూ ఉన్నారు. ఏదేమైనా ముందుగా ఆ తల్లిదండ్రులకి మనం చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే తన కొడుకు ఎప్పటికైనా కళ్ళు తెరుస్తాడు, మా ముందు మళ్లీ తిరుగుతాడన్న ఆశ వాళ్లకు నిరాశగా మిగిలింది. ఏమైనా సరే అలాంటి బాధాకరమైన సంఘటన ఎవరికి జరగకూడదని మనం కోరుకుందాం.